తిమోతి 3:15 ఈ రీతిగా చెప్తూ ఉంది. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులెలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవల్లని ఈ సంగతిలో నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఈ మాట రాసినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు కదా, ఇంకా అక్కడ రాయబడింది అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక అని. పౌలు మనందరికీ తెలుసు, నూతన నిబంధన విభాగానికి లేదా క్రొత్త నిబంధన సంఘములో పునాదిగా నేర్పరికారి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేయడానికి సంఘానికి దేవుడు పౌలును ఏర్పాటు చేసుకున్నాడు. కనుక పౌలు అనేక స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ సంఘాలను స్థాపిస్తూ వాటిని బలపరుస్తూ వాటికి పత్రికలు రాస్తూ ఏ రీతిగా నడుచుకోవాలో బోధిస్తూ అలా తన జీవితంలో తన సేవను కొనసాగించాడు. అటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు క్రింద కొంతమంది శిష్యులు ఉన్నారు. పౌలు యొక్క సేవా విధానం ఏంటంటే, ఏదైనా ఒక పట్టణానికి వెళ్ళాడు అనుకున్న, ఉదాహరణకు కొరింథు అనేటువంటి ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ కొరింథు అనేటువంటి పట్టణంలో కొంతకాలం ఉండి అక్కడ ఆ పట్టణంలో సువార్త ప్రకటిస్తాడు. ఆ సువార్త ప్రకటించినాక కొంతమంది ఎవరైనా సరే క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి విశ్వసిస్తే వారందరిని ఒక సంఘముగా సమకూర్చేవాడు, కూర్చి వారికి వాక్యాన్ని ఉపదేశించేవాడు. అలా కొంతకాలమైనాక మరలా దేవుడు ఇంకో ప్రాంతానికి వెళ్ళమని, ఉదాహరణకు కరంది అయిపోయిన తర్వాత బాబు నువ్వు గలతీ అనే ప్రాంతానికి వెళ్ళు అంటే, ఇప్పుడు పౌలు ఏం చేసేవాడంటే తను స్థాపించని కొరింథులో ఎవరైనా ఒక బాధ్యత గల వ్యక్తిని సేవకునిగా అభిషేకించి ప్రతిష్ఠించి మళ్ళీ ఒక ప్రాంతానికి వెళ్ళేవాడు. మరలా అక్కడ సువార్త ప్రకటించేవాడు. కొంతకాలం మళ్ళొక సంఘాన్ని స్థాపించేవాడు. అక్కడ కొందరిని ఏర్పాటు చేసేవాడు. మళ్ళొక సేవకున్నాడు ఏర్పాటు చేసి మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్ళేవాడు. అలా పౌలు తన సువార్తను ప్రకటించాడు. ఒక ప్రాంతానికి వెళ్ళడము, కొంతకాలం ఉండడము, సువార్త చెప్పడము, సంఘాన్ని స్థాపించడం, అక్కడ ఒక సేవకుని తయారు చేయడం, అభిషేకించడం, మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళడం. అలా తన జీవితంలో పౌలు సేవ చేసినట్లుగా మనం చూసాం. అలా తాను చేస్తున్నప్పుడు తన క్రింద శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే తిమోతి. ఎవరండి? తిమోతి అపోస్తలుడైనటువంటి పౌలుకు ఒక శిష్యుడు. ఏమండి? ఆత్మీయ కుమారుడు. ఈ తిమోతి కూడా సేవలో ఉన్నాడు. కాబట్టి మరి సేవ ఎలా చేయాలో తిమోతికి తెలియజేయడానికి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే తనకు ఉత్తరాలు రాస్తూ వచ్చాడు. పౌలు ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఈ రోజుల్లో లాగా ఫోన్లు లేవు కదా అప్పుడు చెప్పడానికి. మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఒక ఉత్తరం రాస్తాను చెప్పాలనుకున్నదంతా ఒక వ్యక్తి చేత ఆ ఊరికి పంపించేవాడు. అలా పంపించినటువంటి పత్రికే ఈ మొదటి తిమోతి పత్రిక. ఈ నూతన నిబంధన విభాగంలో మొదటి తిమోతి పత్రిక కానీ, రెండవ తిమోతి పత్రిక కానీ, తీతు పత్రిక, ఈ 3 పత్రికలు ముఖ్యంగా సేవకులకు. ఎవరికెవరికి చెప్పండి? ముఖ్యంగా సేవకులకు. ఎవరైతే సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారో లేదా ఎవరైనా సరే సేవలో ఉన్నారో వారు ప్రాముఖ్యంగా చదవవలసినటువంటి పత్రికలు ఇవి అన్నమాట. ఎందుకంటే అంతకుముందు రాశాడు పౌలు పత్రికలు. రోమీలకు రాశాడు, అంటే రోమాలో ఉన్న సంఘానికి రాశాడు. కొరింథు రాశాడు. కొరింథు అనేది ఒక పట్టణము, రోమా అనేది ఒక పట్టణము. అందులో తాను స్థాపించినటువంటి సంఘములకు పత్రికలు రాశాడు. తెస్సలోనిక ఒక పట్టణము, కొలస్సి అనేది ఒక ప్రాంతము, ఫిలిప్పి ఒక ప్రాంతం, ఎఫెసు ఒక ప్రాంతము. ఇవన్నీ ప్రాంతాలు. అయితే మనుషులకు రాసిన పత్రికలు మాత్రం కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే తిమోతి పత్రిక. తిమోతి అనే తన శిష్యుడికి పౌలు 2 పత్రికలు రాశాడు. ఇంకా చాలా రాసి ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకైతే బైబిల్లో 2 అయితే పొందుపరిచించాడు. అలాగే తీతు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. తీతు కూడా పౌలు శిష్యుడే, ఆయనకు ఒక పత్రిక రాశాడు. అలాగే ఫిలోమోనుకు రాశాడు. మనుషులకు రాసినటువంటి పత్రిక. ఇక ఒక సమాజానికి, హెబ్రీ సమాజానికి, ఇశ్రాయేలు సమాజానికి రాసినటువంటి పత్రిక హెబ్రీ పత్రిక. కాబట్టి తీతు కానీ తిమోతి కానీ ఇద్దరు కూడా పౌలు గారి యొక్క సేవలో సహకారులు కనుక మరి పౌలు వారితో లేని కాలంలో వారి సేవలు ఎలా కొనసాగించాలో తెలియపరచడానికి ఈ అపోస్తలుడైన పౌలు ఏం చేసినట్టే వారికి పత్రికలు వ్యక్తిగతంగా రాసి మీరు ఈ రీతిగా
సేవను చేయండి అని చెప్పాడు. కాబట్టి ఇది ఉపోద్ఘాతం, ఈ పత్రిక యొక్క ఉపోద్ఘాతం. ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నేను నిరీక్షించుచున్నాను అన్నాడు కదా 14వ వచనములో. అంటే చాలా ఫాస్ట్గా నీ దగ్గరికి వద్దామని నాకు నిరీక్షణ కలిగి ఉంది. అయితే ఇక్కడ నాకు కొన్ని వ్యక్తిగతమైన పనులు ఉన్నాయి, చాలా పనులలో నేను బిజీగా ఉన్నాను. రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాను. కానీ నేను వచ్చేలోపు మరి సంఘాలో జనాలు ఎలా నడుచుకోవాలో మరి నీకు చెప్పాలి కదా. నేను రావడానికి ఒక 5 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు, ఇంకొంత కాలం పట్టవచ్చు. మరి అంతకాలం మరి నువ్వు సంఘాన్ని నడపాలంటే నీకు కొన్ని విషయాలు తెలియాలి కనుక నేను వచ్చేలోపు ఒక పత్రికను రాసి నేను ముందు పంపుతున్నానని చెప్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే అంటాడు ఇక్కడ, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల అంటున్నాడు. రావాలనుంది కానీ ఒకవేళ ఆలస్యం అయిపోతే, అయిన ఎడల దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను అన్నాడు. జీవము గల దేవుని సంఘము ఉన్నది. ఈ జీవము గల దేవుని సంఘములో వ్యక్తుల యొక్క ప్రవర్తన ఎలాగో ఉండాలి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలని ఈ సంగతులు నీకు రాస్తూ ఉన్నాను. దెర్ ఈజ్ ఎ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ద చర్చ్. ప్రవర్తన నియమావళి అనేది సంఘములో ఉన్నది, అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. బహుశా చాలా కాలం క్రితం చెప్పాను, సంఘాలంటే ఎన్నో ఉన్నాయి కదా. రైతు కూలీ సంఘం ఉంది, ఏమండి ఇలా ప్రతిదానికి. సెల్ ఫోన్ యూజర్ల సంఘం ఒకటి, షాప్ ఓనర్ల సంఘం ఒకటి, ఏమండి ప్రతి కులానికి ఒక సంఘం ఉంటుంది కదా, లేదా లారీ ఓనర్స్ అసోసియేషన్ సంఘం ఒకటి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘాలు ఉన్నాయి. అలాగే అన్నిటితో పాటుగా క్రీస్తు సంఘాన్ని ఘాటి కట్టవద్దు. క్రీస్తు సంఘం అనేది ఒక ప్రత్యేకమైనది. ఈ క్రీస్తు సంఘములో ప్రజలు ఎలాగ నడుచుకోవాలో దేవుడు కొన్ని నియమాలు చెప్పాడో ఆ రకంగా మనం నడుచుకోవాలి. అది పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు. అయితే నేటి మన అంశం ఏంటంటే జనాలు ఎలాగ నడుచుకోవాలి అనేది కాదు, కానీ అది మనం తరచుగా ప్రతి వారము మనం చెప్పుకుంటూనే ఉంటాం. బహుశా అందరూ అది చెప్తూనే ఉంటారు. సంఘంలో ఎట్లా ఉండాలి, ప్రార్థన చేయాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఆదివారం దేవుని మందిరానికి రావాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, ఏమండి ప్రత్యేకమైన జీవితం ఉండాలి, సమర్పణ కలిగి ఉండాలి, త్యాగం కలిగి ఉండాలి, శ్రమను అనుభవించే ఏమంటే తత్వం ఉండాలి, ఇట్లా ఎన్నో ఉన్నాయి. అయితే మనము ధ్యానించవలసినటువంటి విషయం ఏంటంటే దాని క్రిందనే ఒక మాట అన్నాడు పౌలన్న, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అది జీవము గల సంఘము ఎట్లాంటిదంటే సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అనే మాట ఉంది. సంఘం ఏంటంటే చెప్పండి, సత్యమునకు స్తంభమును సత్యమునకు ఆధారమునై ఉన్నది. దాన్నే మనం ఏమంటున్నాం, దేవుని సంఘము అని అంటున్నాం. అంటే ఏంది అసలు సంఘం అనేది? సత్యానికి స్తంభం ఏంటి, సత్యమునకు ఆధారం ఏమిటి, అసలు సత్యం అంటే ఏమిటి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. అసలు సంఘం అంటే ఏంటి, సంఘములో సత్యం అంటే ఏంటి, సత్యాన్ని దేన్ని అంటారు, అసలు మనము నడుపుతున్న సంఘం అసలు సత్య సంఘమేనా, నువ్వు వస్తున్న సంఘము కూడా సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్న సంఘమేనా? ఇలా అనేకమైనటువంటి విషయాలు మనం కొంచెం ప్రస్తావించుకుందాం. మొదటిది సంఘము అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనదంతా ఒక సంఘం కదా. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి ఆయన రక్తమునందు విశ్వాసము కలిగి ఆయన రక్తము చేత మన జన్మకర్మ పాపములు కడిగేసుకొని ఆయన నామములో బాప్తిస్మము పొంది మరి ఇక్కడ వచ్చి కూర్చున్నాము గనక మనము క్రీస్తు సంఘమునకు చెందిన వారం. సంఘం అంటే అది మీకు తెలిసిందే. అయితే ఈ సంఘం ఎట్లుండాలంటే సత్యం అనేది ఒకటి ఉంది, ఆ సత్యానికి స్తంభముగా ఆధారముగా ఉండాలి అట. ఏమంటారట? స్తంభముగా ఆధారం. స్తంభము లేదా ఆధారము అనేది ఎన్ని అంటాము మీరు నాకు చెప్పండి. స్తంభము లేదా ఆధారం అంటే ఏంటి? అంటే ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి, ఉదాహరణకు ఒక
డాబానే కడుతున్నారు అనుకోండి. డాబా కట్టేటప్పుడు ఏం చేస్తారు అందరూ అంటే పైన స్లాబ్ వేసినప్పుడు కింద వాటి కోసం పిల్లర్స్ అనేవి వేస్తామా ఏమేస్తాం? ఆ యొక్క రూమ్ యొక్క విడ్త్ని బట్టి, ఆ రూమ్ యొక్క లెంత్ని బట్టి 2 పిల్లర్సా లేకపోతే 4 పిల్లర్సా లేకపోతే 6 పిల్లర్సా వేస్తాం. ముందైతే స్తంభాలు వేసి ఆ స్తంభాల మీద మనం ఏం చేస్తామంటే ఆ స్లాబ్ అనేది వేసి బిల్డింగ్ అనేది కడతాం. ఇప్పుడు ఆ స్లాబ్ మొత్తానికి ఆధారం ఏంటంటే కింద కట్టిన పిల్లర్లే కదా. పిల్లర్ ఎంత గట్టిగా ఉంటే పైన ఉన్నటువంటి స్లాబ్ లేదా ఇల్లు అంత దృఢంగా ఉంటుంది. పిల్లర్ అనేది వీక్ అయిపోతే ఆ యొక్క స్లాబ్ కానీ బిల్డింగ్ కానీ ఏమైపోయింది, కూలిపోయింది. మీరు అడిగారు అనుకోండి, మీరు కట్టుకున్నటువంటి ఆ డాబా ఇంటికి ఆధారం ఏంటండి అంటే మీరు ఏం చెప్తారు? దీనికి ఉన్నటువంటి పిల్లర్లండి, స్తంభాలండి అంటారు. అంటే స్తంభము గట్టిగుంటేనేమో ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది, స్తంభాలు గట్టిగా లేకపోతే ఇల్లు ఏమైపోయింది, కూలిపోయింది. అలా క్రీస్తు సంఘము కూడా గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలంటే క్రీస్తు సంఘమును కూడా దేని మీద కట్టాలంటే సత్యము అనేటువంటి ఒక స్తంభము మీద కట్టాలి. క్రీస్తు సంఘమునకు ఆధారం ఏంటంటే చెప్పండి, సత్యము. క్రీస్తు సంఘానికి ఆధారం ఏంటి? సత్యం. అందుకని ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే ఏదైతే క్రీస్తు సంఘం ఉన్నదో అందులో ఏముంటుందనంటే సత్యమే ఉంటుంది. అందులో ఏముంటుంది చెప్పండి? సత్యమే. సత్యము అంటే అర్థం ఏమిటి మీరు చెప్పండి ఒకసారి. వాట్ వీ కాల్డ్ యాజ్ ట్రూత్. దేనిని మనం సత్యము అని అంటాం. అర్థమవుతుందా నేను చెప్పేది? దేనిని మనము సత్యము అంటాం అంటే అబద్ధం కానిది సత్యం కదా. అవునా కదా? అబద్ధం కానిది సత్యం. ఉదాహరణకు నా పేరేంటి అని అనుకోండి, మా అమ్మ నాన్న నాకు పెట్టిన పేరు అశోక్. నేనేదో సురేషో మహేషో అని పెట్టుకున్నాను అనుకోండి, ఇది నిజమైద్దా? కొంతమంది దొంగ పేర్లు పెట్టుకుని దొంగతనాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. కానీ సత్యమైంది అసలు నా పేరేంటి? అవునా కదా? అంటే నిజమైంది ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే సత్యము అంటాం. ఏమంటాం చెప్పండి? సత్యం. అది ఇప్పుడు మిమ్మల్ని 2+2 ఎంత అని అడిగాను అనుకోండి, ఏమోసారి ఇట్ మే బీ 5, ఇట్ మే బీ 6, సమ్టైమ్స్ ఇట్ మే బీ 4 అన్నారు అనుకోండి. 4 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, ఒక్కొక్కసారి 10 కూడా అవుతుంది. అంటే అవుతుందా? ఏముంటే చెప్పండి, 2+2 ఎప్పుడు ఏమవుతుంది? సత్యము ఒకటే. అవును కదా? 10 రకాల సత్యాలు ఉంటాయా? ఉండవు. సత్యం ఏంటి? ఎప్పుడు కూడా ఒకటే. భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఏమో సార్ మరి కొంతమంది 47 అంటారు, కొంతమంది 49 అంటారు, కొంతమంది 1957 అంటారు, కొంతమంది ఇంకా మరి 1990లోనే స్వతంత్రం వచ్చింది అసలైన భారతదేశం, కానీ మొన్న కామన్నది అని చెప్పుకుంటూ పోయారు అనుకోండి. మరి సత్యమేనా మీరు చెప్పండి? సత్యం ఏమిటి? 1947 ఆగస్టు 15కి ఇండియాకి ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. అంటే సత్యము అంటది ట్రూత్ ఒకటే ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఒకటే. సంఘము కూడా అంతే. సంఘములో ఉండే బోధ, సంఘము పాటించే విధానాలు కూడా సత్యమై ఉండాలి. అది విషయం. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ ప్రసంగం మీరు బాగా శ్రద్ధగా విని శ్రద్ధగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడగండి, నేను దాన్ని రివైజ్ చేస్తాను, రిపీట్ చేస్తాను. డౌట్లు ఉంటే క్వశ్చన్లు అడగండి, చెప్తాను. కానీ ఇవాళ చెప్పేటువంటి ప్రసంగం మాత్రం మీరు బాగా బహుశ్రద్ధగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. ఏం చెప్పుకుంటున్నాం మనం? సత్యం అనేది సంఘానికి స్తంభము లాంటిది అని చెప్పాం. సత్యం అంటే అర్థం ఏంటి? ఏదైతే నిజమో దాన్నే మనం సత్యం అంటాం. సత్యం ఎప్పుడు ఒకటే ఉంటుంది, 10 సత్యాలు అయితే ఉండవు కదా. కనుక క్రీస్తు సంఘములో కూడా ఏముండాలట? సత్యమే ఉండాలి. అంటే మన సంఘంలో కూడా ఏముండాలి? సత్యమే ఉండాలి. అసత్యం అనేది ఏది ఉండదు. మరి దేనికి సత్యము, ఏ విషయంలో సత్యము ఉండాలి అన్నది ఒకసారి మనం గమనిద్దాం. అలాగే సత్యం అనేది మనకు ఎందుకు అవసరమో కూడా మనం గమనిద్దాం. ప్రియులారా, మనము కట్టిన సంఘము లేదా మనం నమ్మిన సిద్ధాంతము, మనం నడుస్తున్నటువంటి బోధ సత్యమైనదో కాదో మొదట మనము పరిశీలన చేసుకోవాలి. అది అర్థమైందా? ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని చెప్పాం కదా. అంటే ఏంటి? ఈ సంఘం అనేది ఎలా నడుస్తుంది, ఈ సంఘములో చెబుతున్నటువంటి బోధ ఏంటి, ఈ సంఘము నమ్ముతున్నటువంటి సిద్ధాంతం ఏంటి, చెబుతున్న బోధ, నమ్ముతున్న సిద్ధాంతం, పాటిస్తున్న విషయము సత్యమైనదా కాదా, బైబిల్ ప్రకారము వాక్య ప్రకారమైనదా కాదా అని మనం పరిశీలించుకోవాలి. అది సంఘము సత్యమునకు స్తంభము ఆధారం అంటే
సంఘము పాటించే సిద్ధాంతము, సంఘము నమ్మే సిద్ధాంతము, సంఘము నడుచుకునే ప్రతి విషయము కూడా సత్యమై ఉండాలి. ఇందులో ఏ అసత్యము కూడా ఉండకూడదు. అది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే చాలా సంఘాల్లో అసత్యం ఉంటుంది. కొన్ని విషయాలు అసత్యం అంటే అబద్ధము. అసత్యం అంటే ఏంటి చెప్పండి? అబద్ధం. అవేంటో ఒక్కొక్కటికి మనం చూద్దాం. ఏ విషయాల్లో మనం సత్యం ఉండాలి, అసలు ఏది సత్యము అనేది గమనిస్తే దానికంటే ముందుగా మీరు కూడా ఒక తీర్మానానికి రావాలి. ఏమంటే నేను సత్యాన్నే నమ్మాలి, నేను సత్యమును మాత్రమే నమ్మాలి, సత్యమును మాత్రమే ప్రకటించే సంఘములో నేను ఉండాలి అనేది మీ విశ్వాసము కూడా అయి ఉండాలి. ఎందుకో తెలుసా? 43వ కీర్తన 3వ వచనములో కీర్తనాకారుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. గమనించండి దయచేసి. 43వ కీర్తన 3వ వచనం చదవండి దయచేసి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును అన్నాడు కీర్తనాకారుడు. గమనించండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు అవి నన్ను నడిపించును అన్నాడు కీర్తనాకారుడైనటువంటి దావీదు. దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన అది. ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీ వెలుగును కానీ నీ సత్యము కానీ బయలుదేరదీనైనా, ఎందుకంటే అవి నన్ను నీ పరిశుద్ధ పర్వతానికి తోడుకొని వెళ్తాయి, పరిశుద్ధ పర్వతానికి తీసుకొని వెళ్తాయి. దేవుని పరిశుద్ధ పర్వతం అంటే అర్థం ఏమిటి? దేవుని నివాస స్థలము కదా. మీరు అనండి, నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను తోడుకొని పోనంటే ఎక్కడ తీసుకుపోతాయి? ఎక్కడ తీసుకుపోతాయి? పరిశుద్ధ పర్వతం అని దేన్ని అంటాం? దేవుడు నివసించే స్థలం. అవునా? దేవుడు నివసించే స్థలం, దాన్ని మనం ఏమంటాం? పరిశుద్ధ పర్వతం. లేదా దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము, దేవుని సన్నిధి ఉండే స్థలము. అవునా? ఉత్తర దిక్కున సభాపర్వతము అనేది ఒకటి ఉందట పరలోకంలో, అక్కడ దేవుడు ఉంటాడట కదా. అంటే చూడండి, నీ పరిశుద్ధ పర్వతమునకు తీసుకొని పోయే ఏంటంటే దేవుని వెలుగు, దేవుని సత్యము. అంటే దేవుణ్ణి చేరుకోవాలంటే, సంఘములో మనము సత్య సంఘములో మనం ఉండాలంటే, దేవుణ్ణి కలుసుకొని ఆయన స్వరమును మనం వినాలంటే మనకు నడిపించేది ఏంటంటే దేవుని సత్యమే. ఏంటి చెప్పండి? దేవుని సత్యం. కనుక మనము కూడా ఆ సత్యమును నమ్ముకుంటే దేవుని పరిశుద్ధ పర్వతము దగ్గరికి మనం కూడా పోతాం. అది సత్యమును నమ్మితే మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుని పరిశుద్ధ పర్వతానికి పోతాం. మరి ఏంటి సత్యం? మొదట ఏంటి సత్యం? కంక్లూజివ్గా ఒక మాట చెప్తాను, గమనించండి. ఇప్పటిదాకా నేను చెప్పింది మళ్ళీ భవిష్యత్తులో చెప్పబోయేది చెప్తున్నా. మొదటిది ఏంది చెప్పండి? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సంఘం అంటే ఏంటి? ఇప్పుడు మనం కూడుకున్నదే ఒక సంఘం. ఈ సంఘానికి ఏంటట ఆధారం? సత్యం. ఏంటి చెప్పండి? సత్యం. అంటే సంఘము దేని మీద కట్టబడాలి? సత్యము మీద కట్టబడాలి కదా. అంటే సంఘం అని దేన్ని అంటాము అంటే క్రీస్తు రక్తము చేత విమోచింపబడింది సంఘం. సత్యము నడుచుకుంటే అర్థం ఏంటంటే సంఘములో అసలు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, ఏది నమ్ముతున్నాం, ఎలా ముందుకు సాగుతున్నాం. అవునా? దాన్ని మనం ఏమంటాం? సత్యము, సత్య ప్రకారం నడుచుకొనుట అని అంటాం. సంఘానికి సత్యం అవసరం. ఎందుకు? అది దేవుని పరిశుద్ధ పర్వతానికి అవి మన తీసుకొని వెళ్తాయి. అవునా కదా? కాబట్టి మీరేం చేయాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు లేదా ఒక సంఘానికి మీరు వెళ్ళినప్పుడు మీరు వెళుతున్నటువంటి సంఘము అనేది సత్యమును అనుసరించి నడుస్తుందో లేదో గమనించాలి. అది దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. రక్షణ పొందడం ఎంత ప్రాముఖ్యమో వెళుతున్నటువంటి సంఘము కూడా సత్యమును అనుసరించి నడిచే సంఘమో కాదో కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకు ఒక ముక్క చెప్తా చూడండి. నాకు తెలిసిన కొందరు రక్షించబడ్డారు, క్రీస్తు మార్గంలోనికి వచ్చారు. అన్యులుగా ఉండేవారు ఎవరో సువార్త చెప్పారు, మారు మనసు పొందారు, రక్షింపబడ్డారు.
కొంతకాలం బాగానే ఒక చర్చికి వెళ్ళారు, పేరున్న చర్చికి. ఒక 6 నెలల క్రితం నన్ను ఒకరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇప్పుడు ఆమె ఆడిపోయిందంటే యూదా మతంలోకి పోయింది. ఎందులో పోయింది? కొత్త నిబంధన అసలు లేదండి అని సింపి పాడేసారు వాళ్ళ బైబిల్లో. న్యూ టెస్టిమెంట్ లేదు. ఎందుకంటే దేవుడు వాక్యమును యాకోబుకి ఇచ్చాడు కనుక మరి ఇశ్రాయేలీలు పాటించేది అసలు సత్యం, పౌలు అసత్యం కనుక మనకు కొత్త నిబంధన వద్దని చెప్పి ఎవరో వచ్చారట. మొత్తానికి ఆ బైబిల్లో న్యూ టెస్టిమెంట్ చింపి పడేశారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ ఒకటే ఉంది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, నమ్ముకున్నారు కానీ సత్యములు ఉన్నారా? అర్థమవుతుందా సత్యం యొక్క ప్రాముఖ్యత? నేను చెప్తున్నా. అంటే రక్షణ పొందడం ఎంత ప్రాముఖ్యమో, నువ్వు వెళుతున్నటువంటి సంఘముని నడిపిస్తున్నటువంటి సంఘము సత్య సంఘమై ఉండడము కూడా అంతే ప్రాముఖ్యత. అంటే కొందరు క్రీస్తుని తెలుసుకుంటారు కానీ సరి అయినటువంటి సంఘమును ఎన్నుకొనక నరకానికి వెళ్ళే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు క్రీస్తుని నమ్మారు, అన్నిల్లోంచి రక్షణలోకి వచ్చారు, కానీ వచ్చి ఏం చేశారు? మళ్ళీ ఇప్పుడు బైబిల్లో న్యూ టెస్టిమెంట్ చింపేది యేసుప్రభు దేవుడు కాదండి, యెహోవా అయ్యే దేవుడు, మేము ఆ సిద్ధాంత పాటిస్తున్నాం. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఆమె రక్షణ సంపూర్ణమైనట్లా అవుతుందా? కాదు. ఇంకొంతమంది ఉన్నారు రక్షింపబడ్డారు, మారు మనసు పొందారు, కానీ మధ్యలో యెహోవా సాక్షులు వచ్చి వాళ్ళకు సువార్త చెప్పి ఆ యెహోవా సాక్షుల సంఘానికి పట్టుకొని పోయారు. మీకు తెలుసుగా యెహోవా సాక్షులను సంఘం ఉంది. వాళ్ళు ఏమంటారంటే యెహోవా అయ్యే దేవుడు యేసుప్రభు దేవుడు కాదు, ఆయన మనిషి అంటారు కదా. విన్నారా? మీ ఇంటికి కూడా వచ్చి ఉంటారు చాలాసార్లు వాళ్ళు. నాకైతే చాలా దండికి చాలాసార్లు కనపడరు. వాళ్ళతో కూర్చొని బోల్డెన్ని సార్లు మాట్లాడినాం, మళ్ళీ మన దగ్గరికి మాట్లాడడానికి రాలేదు ఇక. ఇప్పుడు మీరు చెప్పండి, వాళ్ళు ఎవరికి కొత్తోడికి సువార్త చెప్పరు. ఎవరు? యెహోవా సాక్షులోడు కన్నా ఎప్పుడైనా కరపత్రాలు పట్టుకొని అన్నిల మధ్య సువార్త చేసినట్టు మీరు చూసారా? లేదు. ఎవరింటి మీద అయినా స్టార్ కనపడ్డా, ఎవరింట్లో అయినా సరే వాక్యాలు కనపడ్డా వెంటనే దూరిపోతారు అందులోకి. కొత్తోని రక్షించరు. ఆల్రెడీ రక్షింపబడి ఏదో ఒక సంఘానికి వెళ్తున్నటువంటి వాళ్ళ ఇంటికి పోయి ఇక మొదలు పెడతారు. నీకు బైబిల్ తెలుసా? నీకు బైబిల్ అంత అర్థమైందా? మరి బైబిల్ ఈ మాట ఇట్లుంది, మీ అయ్యగారు చెప్పలేదా? అట కాదా ఇట కాదా అని చెప్పి ఆఖరికి వాడిని ఏం చెప్తారంటే యేసుప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు, మీరు ఆ సంఘానికి పోతూ మా సంఘానికి రావాలని చెప్పి తీసుకొని పోతారు. మీరు కూడా చూశారుగా కొంతమందిని, అవునా కదా? ఇంకో సంఘం వచ్చింది ఈ మధ్య, దాని పేరు ఏంటంటే తల్లి సంఘం అట. ఏం సంఘం అట అది? అమ్మ సంఘం. ఆ సంఘం పేరేంది? జింగ్ జాంగ్ జింగ్ అని ఒక ఆమె ఉంది, ఆ సంఘం అది. వాడంతే, వాడెవనికి సువార్త చెప్పడు. ఆల్రెడీ రక్షణ పొందినోడు ఉంటే మనం అమాయకులంగా ఇంటి ముందు రాసుకుంటాం యేసుక్రీస్తు గృహానికి అధిపతి. రాతరా రాయరా? దిస్ హౌస్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. లేకపోతే ఇంటి గోడల మీద కొంతమంది రాసుకుంటారుగా వాక్యాలు, కొంతమంది స్టార్లు పెడతారు, కొంతమంది సిలవ గుర్తెత్తారుగా. ఆ ఇల్లు కనపడంగా అందులో దూరి ఇక మొదలు పెడతారు. నీకు సత్యం తెలుసా? అసలు యేసు ప్రభు ఎప్పుడో వచ్చింది నీకు తెలుసా? ఆయన 1940లో కొరియాలో పుట్టిండని నీకు తెలుసా అని మళ్ళీ వానికి లేనిపోని కట్టుకథలంతా చెప్పి గుడికొష్టను మానిపించి వాళ్ళ సంఘాన్ని తీసుకుపోతారనమాట. అదో బ్యాచ్. సత్యం అనేది ఎంత ప్రాముఖ్యమో మీకు చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్పిన ముగ్గురు వీళ్ళందరూ మన అనుభవంలో ఉన్నోళ్ళే, మీకు తెలుసు కదా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా యేసును దేవుడికి అంగీకరించారు, కానీ ఒకరిని వచ్చేమో యూదా వాళ్ళు పట్టకపోయారు, ఒకరిని వచ్చేమో యెహోవా సాక్షులు పట్టకపోయారు, ఒకరిని వచ్చేమో అమ్మ సంఘం వాళ్ళు పట్టకపోయారు. అర్థమైందా? ఇప్పుడు ఇది 3 కరెక్టా? మీరు నాకు చెప్పండి, 3 కరెక్టా కాదు? అంటే నేను చెప్పేది అదే, ఒక వ్యక్తి రక్షణ పొందడం ఎంత ప్రాముఖ్యమో తను ఏ సంఘమునకు వెళుతున్నాడో దానికంటే 1000 రెట్లు ప్రాముఖ్యం. అర్థమవుతుందా? అందుకనే పౌలు ఏమన్నాడు? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అది అంటే ఏ సంఘములో అయితే సత్యం ఉంటుందో, ఏ సంఘం అయితే సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటుందో ఆ సంఘానికి నువ్వు సభ్యురాలుగా ఉంటే అప్పుడు నీ రక్షణ అనేది కొనసాగుతుంది, నువ్వు పరలోకానికి వెళ్తావు. లేకపోతే ఏ సంఘమైనా ఒకటేంటంటే అన్ని సంఘాలు ఒకటి, అన్నిట్లో యెహోవా నా బలమే పాడుతున్నారు, యెహోవా సాక్షులు అదే పాడారు, అమ్మ సంఘం బ్యాచ్ కూడా అదే పాడింది, యూదా వాళ్ళు కూడా అదే పాడుతున్నారు, కాబట్టి అన్నిటికీ అదే పాట కనుక మేము పోతామని అంటే మరి నీ ఇష్టం. అంటే నేను చెప్పేది అది. మనకు సత్యము అనేది అంత ప్రాముఖ్యము. అర్థమైందా? సత్యం అనేది అంత ప్రాముఖ్యం. ఇప్పుడు మనం చూద్దాం, ఇది ఒక రోజులో అయిపోయే ప్రసంగం కాదు, ఒక నిమిషంలో అయ్యే ప్రసంగం కాదు. ఇక దీని గురించి చెప్పాలంటే కొన్ని వారాలు పడుతుందిలే. కానీ
ఒకటి రెండు మూడు విషయాలు మనము అతి ప్రాముఖ్యమైనవి ధ్యానించుకుందాం. దేవుడి చిత్తమైతే వచ్చేవారం, లేకపోతే ప్రభు ఎప్పుడు చెప్తే అప్పుడు పాటిద్దాం. ఏంటి సత్యము, మనము పాటించవలసిన సత్యం ఏమిటి అని ఒక్కొక్కసారి గమనిస్తే, మొదటి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం మీరు దయచేసి చూడండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యేసు ప్రభువారు అన్నారట, ఏమన్నారు చెప్పంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. అంటే వ్యక్తి సత్యము. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి. ఏంటంటే సత్యము, మనం ఏం సత్యాన్ని నమ్మాలో చెప్తాను. అర్థమైందా? మొదటిది, నువ్వు నమ్ముతున్న దేవుడు సత్యదేవుడా కాదా? దట్ ఈజ్ ద వెరీ ఫస్ట్గా. మొట్టమొదటి సత్యం ఏంటి చెప్పండి? మనం నమ్ముతున్నటువంటి దేవుడు సత్యమై ఉన్న దేవుడా కాదు. ఎందుకంటే లోకములో దేవుళ్ళు దేవతలు అనబడిన వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా. అంటే మన దేశంలో అంటారు మరి, అంటే మనం ఎన్నోసార్లు విన్నాం కదా, భారతదేశంలో 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు ఉన్నారండి అంటారు. లేదా 3 కోటి దేవతలు, 3 కోట్ల దేవతలు అని కూడా అంటారు. ఏది మన దేశానికే. ఇక మళ్ళీ మనం బయటి దేశాలకు పోతే అక్కడ ఇంకెంతోమంది ఉన్నారు. అంటే దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. కానీ కూర్చున్న నీవు నమ్ముతున్నటువంటి దేవుడు సత్యమా కాదా? ఎందుకంటే అన్ని గ్రంథాలు మళ్ళీ ఒకటే చెప్తాయి, దేవుడు ఒక్కడే అని చెప్తారు. ఏం చెప్తారు చెప్పండి? దేవుడు ఒక్కడే, ఒక్కడే దేవుడట. ఇప్పుడు నువ్వు ఏ దేవుడైతే నమ్మావో ఆ దేవుడు అసలు నిజంగా ఉన్నాడా, చరిత్రలో ఉన్నాడా, వాస్తవికంగా ఉన్నాడా, సజీవుడై ఉన్నాడా, ఆయనే సృష్టికర్తనా, ఆయనే విమోచకుడా అనేది నువ్వు సత్యపూర్వకముగా తెలుసుకున్నావా లేదా, అది విషయం. అర్థమవుతుందని నేను చెప్పేది? ఏవేవి సత్యాలో చెప్తున్నా. మొదటి సత్యం ఏంటి చెప్పండి? మొదటిది ఏంటి? మనము నమ్ముకున్న దేవుడు సత్యమా కాదా? ఎందుకు? యేసుప్రభు వారు ఏం చెప్పారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఐఎమ్ ది ట్రూత్ అండ్ ఐఎమ్ ద వే అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. నాకు తెలిసి ప్రపంచ చరిత్ర ఇట్లా చెప్పిన వాళ్ళు బహుశా మరి నేను వినకపోతే ఎవరైనా చెప్పుండొచ్చాము, కానీ నేను చదివినంత వరకు, నేను విన్నంత వరకు ఎవరు చెప్పలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు అన్నారు నేనే సత్యము అని. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటారు బాబు? మనం చూస్తూ ఉంటాం కొన్ని షాపులకు పోతే, మన షాప్కి ఈ గంగా సీలింగ్ ఫ్యానో లేకపోతే గంగా మిక్సర్ గ్రైండరో ఏదో కొనడానికి పోతాం. పోతే వాడు కూడా ఇస్తాడు. ఒరిజినల్ గంగాకు ఒక బ్రాండ్ ఉంటుంది, ఒక స్టిక్కర్ ఉంటుంది. వీళ్ళు కూడా పైన గంగా అని రాస్తారు, కానీ దానికి ముందు వెనక ఏదో ఒక తోక యాడ చేసి అర్థం కాకుండా పెడతారు. మనలాంటిలో ఏమనుకుంటాం, ఇది కూడా నిజంగానే గంగా కుక్కరో లేదా గంగా ఫ్యాన్ అనుకొని మోసపోతాం. డూప్లికేట్. ఎడిడాస్ షూస్ ఉన్నాయి అనుకోండి, కొన్ని షూస్ ఎడిడాస్ లాగానే మోడల్ చేస్తారు, కానీ అక్కడ ఒక 2 ఏలు ఒకటి ఎక్కువ చేయడమో లేకపోతే ఒక ఏ తక్కువ చేయడమో చేస్తారు. అయినా మనము లుక్ ఓవర్లు ఏం చేస్తామంటే దాన్ని కూడా ఎడిడాస్ అనుకుంటాం, కానీ వాడు తెలివిగా ఏం చేస్తుంటే దాని మధ్యలో ఒక ఏ కొట్టడమో లేకపోతే ఏ ఆడ చేయడమో, కానీ దానిలా చూసి మనం ఒరిజినల్ అనుకుంటాం కదా. భారతదేశంలో ఒరిజినల్కి నకిలీ తయారు చేయలేమా? ఉంటే లేదా? ఒరిజినల్ నోట్లు ఉంటే దొంగ నోట్లు ఉంటే ఉండవా? ఇప్పుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని సంవత్సరాల క్రితం నోట్ల రద్దు చేశారు. ఏం చేశారు ఆయన? ఉన్న పలంగా 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దయినాయండి, వాళ్ళ నుంచి అవి చల్లవు అని చెప్పారు. ఆయన అడిగారు ఎందుకండి? దాని ప్రధాన కారణం ఏంటంటే ఉగ్రవాదులు ఏం చేస్తున్నారంటే దొంగ నోట్లు బాగా ముద్రించి మన దేశానికి తీసుకొస్తున్నారు. వేరే దేశాల్లో దొంగ నోట్లు ముద్రించి మన దేశంలో తీసుకొచ్చి పెట్టారు. ఈ దొంగ నోట్లు చలామైనప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అనేది పతనం అయిపోయి పాడైపోయింది. కనుక దొంగ నోట్లు నిర్మూలించాలంటే ఇప్పుడు ఉన్న నోట్లను రద్దు చేయాలి. ఎందుకంటే దొంగ నోట్లు ఎవరు కూడా రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయల నోట్లు ముద్రించడుగా, ఎక్కువ కాస్ట్ మీద ముద్రిస్తాడు కదా అని చెప్పి ఆయన చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఒక ఒరిజినల్ నోటు ఉంది, ఒక దొంగ నోటు ఉంది.
అవునా కదా? అంటే ఒరిజినల్ ఉంటుంది, కొంతమంది నకిలీలను కూడా ఏం చేస్తారు, సృష్టిస్తారు. అట్లనే ఒరిజినల్ దేవుడు ఒక ఆయన ఉంటాడు, కొంతమంది నకిలీ దేవుళ్ళు కూడా ఉండే అవకాశము ఉంది. కాబట్టి ప్రభు అయిన ఏసేమన్నంటే, మీరు లోకములో ఎంతోమంది పేర్లు దేవుళ్ళు దేవతలు అనబడిన వారి పేర్లు వింటారు, కానీ సత్యము మాత్రము నేనే అని చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పండి? సత్యము మాత్రం నేనే. అంటే అర్థమవుతుందా నేను చెప్పేది? యేసుప్రభు ఆ మాట ఎందుకు అన్నాడు అర్థమైందా? అన్నా, రూపాయి నోట్లు ఎన్నో ఉన్నాయి, కరెన్సీ నోట్లు, కాంట్లో కొన్ని దొంగ ఉన్నాయి, కొన్ని మనం అంటాం. షాపుడి దగ్గరికి పోతే అడుగుతాడు, ఇది నాకు లేదా ఒరిజినల్ అంటే, సార్ ఇది ఒరిజినలే సార్, ఇప్పుడు 80 నుంచి తీసింది సార్, దీని మధ్య గీత చూడండి సార్, దీని మీద గాంధీ తాత బొమ్మ చూడండి సార్ అని చెప్తాం. అంటే నకిలీ కొన్ని ఉంటాయి, ఒరిజినల్ కొన్ని ఉంటాయి. అట్లనే దేవుళ్ళు దేవతలలో కూడా నకిలీ దేవుళ్ళు దేవతలు కొంతమంది ఉన్నారట. కనుక ప్రభు ఏమంటాడంటే, వాళ్ళందరూ కాదు, అసలైనటువంటి సత్యమైనటువంటి దేవుణ్ణి నేనే అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం. అది నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఇప్పుడు మన సంఘములో, మనం కూడుకున్న సంఘములో మనం ఆరాధించేది మాత్రం మన కొరకై చనిపోయి సిలువలో సమాధి చేయబడి తిరిగి లేపబడిన యేసును మాత్రమే మనం నమ్ముతున్నాం. ఆయనే సత్యదేవుడని విశ్వసించాము. దేవుని విషయంలో మన సత్యము అది. మరి నీ సత్యం ఏంటి? నువ్వు కూడా అదే నమ్మావా? అంటే కొంతమంది ఉంటారు, చాలామంది దేవుళ్ళు ఉన్నారండి, అందులో యేసుప్రభు కూడా ఒకడండి, మనం ఎవరిని బాధ పెట్టొద్దండి అని అంటారు. కొమ్మదేశం నువ్వు కూడా ఆ కేటగిరీనా? ఏమండి, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్పింది. ఆ సత్యదేవుడు ఎవరంటే నజరేయుడైన యేసు అని మనం నమ్మాం. ఆ సత్యదేవుడు ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు అని, అది మన విశ్వాసం. కనుక నువ్వు వెళ్తున్నటువంటి సంఘములో క్రీస్తే దేవుడా, లేకపోతే ఇందాక చెప్పినట్టు యెహోవా సాక్షుల మందిరంలో యెహోవా దేవుడు, తల్లి సంఘంలో ఏమో ఆయన ఎవరో దేవుడు. ఏమండి, ఈ మధ్య ఇంకో బ్యాచ్ మొదలైంది, బ్రెన్హమ్ బ్యాచ్. మీరు చూసారా? విలియం మారియం బ్రెన్హమ్ అని ఒక ఆయన అమెరికాలో సేవ చేశాడు ఒక 30-40 సంవత్సరాల క్రితం. విలియం మారియం బ్రెన్హమే క్రీస్తు, ఆయన నమ్ముకుంటని ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఫ్లెక్సీలు పట్టుకొని బోర్డులు పట్టుకొని దీర్ఘంగా చూసాం. చూసారా మీరు? చూడలేదా? చూడండి. ఇక ఒక ఆయనేమో ఆ కొరియా ఆయన దేవుడు అంటాడు, యూదులేమో యేసుప్రభు దేవుడు కాదండి యెహోవాయే దేవుడు అని చెప్తారు. యెహోవా సాక్షులు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ విలియం మారియం బ్రెన్హమ్ బ్యాచ్ కూడా ఏమంటారు, క్రీస్తు మళ్ళీ పుట్టాడు బ్రెన్హమ్ కానీ వాళ్ళు అంటారు. ఇంకా చాలామంది క్రీస్తులు మేమేనా చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, సంఘములో దేవుని సత్యము అనేది ఉండాలి. ఏంటి ఆ సత్యం అంటే? క్రీస్తే సత్యము, క్రీస్తే దేవుడు. కనుక దేవుని విషయంలో నువ్వు సత్యమును పాటిస్తున్నావా లేదా? నువ్వు ఎన్నుకున్న, నమ్ముకున్న, కొనసాగుతున్న, అనుసరిస్తున్నటువంటి దేవుడు సత్యమా కాదా అనేది మొదట మనం ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేయాలి. అర్థమైంది నేను చెప్పింది? అంటే మొదట ఏ విషయంలో సత్యంలో ఉండాలి? మనం నమ్ముకున్న, అనుసరిస్తున్న దేవుడు సత్యమా కాదా? మనం నమ్ముకున్న, అనుసరిస్తున్న దేవుని పేరేంటి? ప్రభు అయిన యేసు. మన విశ్వాసం ఏంటి? ఆయన ఒక్కడే దేవుడు, ఇక ఆయన తప్పితే ఇంకొక దేవుడు మనకైతే లేడు. లోకంలో ఎవరు ఏదైనా నమ్మని, మనకేం సంబంధం లేదు. కానీ ఇక్కడ కూర్చున్న మీకు నాకు మాత్రం యేసే దేవుడు. ఆయన కాక ఇంకొక రక్షకుడు కానీ విమోచకుడు కానీ మనకైతే లేడు. అది మొదటి విషయం. రెండో విషయం, ఇంకా చాలా విషయాలు సత్యం పాటించాలని చెప్పా కదా, ఇంకొక రెండే విషయాలు చెప్పి నేను ముగించి వేస్తాను. రెండోది ఏంటంటే, దయచేసి మీరు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చి చాలు చాలు, కింద ఏమంటాడు చెప్పండి? సువార్త సత్యము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సువార్త సత్యం. దాన్ని మనం ఇంకో రకంగా చెప్పాలంటే సత్య సువార్త అంటాం. ఏమంటాం చెప్పండి? సత్య సువార్త. మొదటిది దేవుని సత్యము అయిపోయింది. రెండవ సత్యం ఏంది చెప్పండి? సువార్తలో సత్యము.
రెండోది ఏంటి? ఏమన్నా అర్థమవుతుందని చెప్పేది? రెండోది ఏంటి చెప్పండి? సువార్తలో సత్యం. మొదట దేవునిలో సత్యాన్ని చూడాలి. సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాలి. అయిపోయింది. యేసు ప్రభు సత్యదేవుడని మనం తెలుసుకున్నాం. సంఘంలో రెండోది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సువార్తలో సత్యము. ఏంటి చెప్పండి? సువార్తలో సత్యం. అందుకని ఇక్కడ కింద ఏమంటే చెప్పండి, సువార్త సత్యము వలన అన్నాడు. అంటే అసత్యమైనటువంటి సువార్తలు ఎన్నో ఉన్నాయి, కానీ నువ్వు నమ్ముతున్నటువంటి సువార్త సత్యమో కాదో నువ్వు తెలుసుకోవాలి. అది ముఖ్యం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ 2లో కూడా అన్నాడు. మీరు చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మీరు గమనించండి. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునకపోవుట నేను చూచినప్పుడు అందటి ఎదుట చాలు నీవు యూదుడవై ఉండి యూదుల వలె గాక అన్యున జనుల వలె ప్రవర్తించుచున్నావు అన్నాడు కదా. కొలసీలో అన్నాడు సువార్త సత్యము, గలతీలో అంటున్నాడు సువార్త సత్యము అన్నాడు. అంటే సత్య సువార్త ఒకటి ఉంది, దాన్ని నమ్మాలి. ఏంటి ఆ సత్య సువార్త అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు చనిపోయాను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. ఇది కదా సువార్త. ఏంటండి సువార్త? ఏంటి చెప్పండి? లేఖనముల ప్రకారము క్రీస్తు మన కొరకు చనిపోయాను, తర్వాత సమాధి చేయబడెను, తర్వాత లేఖనముల ప్రకారము 3వ దినము లేపబడెను. ఇది సువార్త కదా. 1 కొరింథీ 15:3. అంటే సువార్తలో కూడా సత్యం. ఇప్పుడు దీనికి డీపర్ ఎక్స్ప్లెనేషన్ పోతే ఇంక బోల్డెన్ దూరం ఉంటుంది. అంటే యేసే సత్యం అని నమ్మి సువార్త ఒకటి ఉంది. ఈ మధ్య కొంతమంది అన్నారు యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని కుమారుడే అన్నారు. ఇంకొంతమంది అన్నారు అసలు యేసు మన కొరకు చనిపోలేదండి, యేసు రక్తంలో కూడా పాపం ఉంది, ఎందుకంటే ఆయన కూడా మనిషిగానే పుట్టి పెరిగాడు గనక అన్నారు. మరి ఏది అసలైన సువార్త? అంటే యేసే దేవుడు, ఆయన మన కొరకు చనిపోయింది సత్యము, సమాధి చేయబడింది సత్యము, తిరిగి లేపబడింది సత్యము, యేసు రక్తము పరిశుద్ధము సత్యము, ఆ రక్తములోనే మనకు విమోచన పాప క్షమాపణ సత్యం. ఈ సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా లేదా? అది దాన్ని మనం ఏమంటాం? సువార్త సత్యము అంటాం. ఏమంటాం చెప్పండి? సువార్త సత్యం. క్రీస్తు నీ కొరకు చనిపోయాడని నమ్ముతున్నావా? క్రీస్తు నీ కొరకు సమాధి చేయబడ్డాడని నమ్ముతున్నావా? క్రీస్తు నీ కొరకు పునరుద్ధానుడై తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఇది సువార్త. ఈ సత్యాన్ని నమ్ముతున్నావా లేదా? అది కనుక ఈ విషయంలో మనకేముండాలి? క్లారిటీ ఉండాలి. మొదటిది దేవుడెవరో క్లారిటీ ఉండాలి. రెండోది మనం నమ్ముతున్నటువంటి సువార్త ఏంటో క్లారిటీ ఉండాలి. నేనైతే ఇదే నమ్ముతాను. ఏం నమ్ముతానంటే నేను పాపిని, నా పాపములో ఎప్పటికీ తొలగిపోవు కనుక నా పాపముల కొరకు నా ప్రభువైన యేసు సిలువ వేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన నేను కూడా ఏమండి పాపములో నుంచి విడుదల పొంది పరిశుద్ధునిగా తీర్చబడి ఆయన రాకడలో పునరుద్ధానుడిగా తిరిగి లేపబడతాను. ఇది నా విశ్వాసం, ఇది సత్యం. మరి ఇదే సువార్త నువ్వు నమ్ముతున్నావా లేకపోతే ఇంకేదైనా కొత్తగా ఏదైనా నమ్ముతున్నావా? అర్థమైందండి నేను చెప్పేది? ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. అంటే సంఘంకు ఏది ముఖ్యమైనది? సత్యం. సత్యం అంటే ఏంటి? నిజమైనది ఉంటే ఒకటే ఉంటుంది. ఏ విషయాలు మనం సత్యం పాటించాలో చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటిది దేవుడి విషయంలో సత్యము. అంటే నువ్వు నమ్ముతున్న దేవుడు సత్యదేవుడా కాదా? రెండోది నమ్ముతున్న సువార్త సత్యమా కాదా? అర్థమైందా అండి? ఇది ఇక్కడ పౌలు అంటాడు, వారు సువార్త సత్యము ప్రకారం నడుచుకొనక అన్యజనుల వలె నడుచుకున్నారట. ఎట్లా నడుచుకున్నారట? ఎందుకంటే అక్కడ జరిగింది ఏంటంటే కొంతమంది రక్షించబడితే పౌలు సువార్త చెప్పడం పేతురు అక్కడికి వెళ్ళాడు. సహజంగా యూదులు అన్యులతో కలిసి భోజనం చేయరు. యూదులు ఏంటంటే వేరే వారిని అంటరాని వారిగా భావించి వాళ్ళ దగ్గరకు పోవడం కానీ వారితో కలిసి భోజనం కానీ చేయరు. అయితే పేతురు ఏం చేశాడంటే మొదట అన్యులతో కలిసి కూర్చున్నారు, కానీ కొంతమంది యూదులు రాగానే వాళ్ళకి భయపడి నేను అన్యులతో కలిసి భోజనం చేస్తే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి లేచి పక్కకు వచ్చాడు. అక్కడ పౌలు కూడా ఉన్నాడు. పౌలు ఏమన్నాడంటే మనం సువార్త నమ్మాం,
సువార్త నమ్మినాక యూదుడని గ్రీసు దేశస్తుడని అన్నిడని లేడు కదా. అందరూ ఒక్క రక్తము చేత కడగబడి విమోచింపబడ్డాలి కదా. మళ్ళీ నువ్వెందుకు ఇంకా యూద ఆచారాలు పాటిస్తున్నావు, నువ్వు ఇంకెందుకు సువార్త సత్యాన్ని పాటించట్లేదు అని చెప్పి పౌలు ఖండించాడు. ఎవరిని? పేతురుని. అంటే చాలామంది ఎట్లుంటారంటే యేసుని అంగీకరిస్తారు, ఇంకా అన్ని ఆచారాలు పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా జాతకాలు, జ్యోతిష్యాలు ఏమంటే వీటిని నమ్మే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఏమండి ఇంకా రకరకాలు లోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటించేవారు అంటారు. సువార్త సత్యమును పాటిస్తే ఏమంటే క్రీస్తు యొక్క శిలువ మరణం మీద విశ్వసించి లోకానికి నువ్వేం చేయాలి చెప్పండి? శిలువ వేయబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఇది రెండోది సువార్త సత్యము అంటే. మూడోది ఏంటంటే ద మెయిన్ ఫండమెంటల్ థింగ్స్ చెప్తున్నా. మొదటిది దేవుడెవరో క్లారిటీ ఉండాలి. రెండోది సువార్త ఏంటో క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నువ్వు నిజంగా యేసు ప్రభు దేవుడు అని నువ్వు నమ్మేవి అయిపోయింది. ఇంకా ఆయనే దేవుడు, ఇంకా ఆయన తప్పితే ఇంకొక దేవుడు లేడని తెలుసుకున్నావు. సువార్త కూడా విశ్వసించావు. ఆయన మన పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇదే సత్య సువార్త, ఇది కాక ఇంకో సువార్త లేదు, కనుక నేను కూడా లోకానికి సెలవు ఇవ్వబడి ఇంక అన్యాచారాలను విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తున్నాను అన్నావు. అయిపోయింది. మరి మూడో స్టెప్ ఏం చేయాలా? ఇదంతా అయినాక బాప్తిస్మము తీసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? బాప్తిస్మం. సంఘములో సత్యం అంటే సంఘం అనేది ఏ బైబిల్ బోధ ప్రకారం నడుచుకుంటున్న బోధ సత్యమా కాదా అనేది ముఖ్యం. అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని విశ్వాసాలు కలిగి ఉన్నాం మన సంఘాల్లో. మనం కలిగినటువంటి విశ్వాసము బైబిల్ ప్రకారము నిజమైందా కాదా, అది సత్యమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. దానిలో మనందరం ఏమి నమ్ముతున్నాం? క్రీస్తే దేవుడని నమ్ముతున్నాం. బైబిల్లో ఉన్న సువార్త అని నమ్మాం. మూడోది అతి ప్రాముఖ్యమైనది బాప్తిస్మము. ఏంటి చెప్పండి? బైబిల్ చెప్పింది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. మరి నువ్వు తీసుకున్న బాప్తిజము కరెక్టా కాదా, సత్యమా కాదా? ఎందుకంటే లోకంలో సంఘములో ఎన్నో భిన్నమైనటువంటి బోధనలు ఉన్నాయి. అన్ని సంఘాలు ఒకే విధంగా ఉండవు. మీరు గమనించారా? ఇప్పుడు ఇల్లందులోనే సుమారుగా 60-70 సంఘాలు ఉంటాయి. ఉదాహరణకు మీరు ఏం చేయండి, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చర్చికి పోండి. ఏం చేయండి, ఒక్కొక్క ఆదివారం పోతే మనం ఈ రకంగా నడుపుతున్నాం, ఇంకో చర్చి ఇంకో రకంగా నడుపుతారు, ఇంకో చర్చి ఇంకో రకంగా. 60 మంది 60 రకాలుగా నడుపుతారు. అవునా? 60 ఒకలాగా ఉంటాయా? మీరు చెప్పండి. ఉండవు. కొందరేమో పాటలు ఎక్కువ పాడి ఒక వాక్యమే చెప్తారు. ఏమండి? కొందరే పాటలు మొత్తం పాడి సాక్ష్యాలంతా చెప్పి వాక్యం చెప్పకుండానే పోయేవాళ్ళు కొంతమంది. అది ఇల్లందులో కాదు, మామూలుగా చెప్తున్నాం. కొందరేమో ప్రతివారం బళ్ళు ఇస్తారు, కొందరేమో అసలు ఆదివారము నెలకోసారి ఇస్తారు, కొందరేమో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, కొందరేమో ఆల్ నైట్లు ఇస్తారు, కొందరేమో ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తారు, కొందరేమో ముంచడం బాప్టిజం ఇస్తారు, కొందరేమో నిలబెట్టి ఇస్తారు, కొందరు అసలు బాప్టిజమే అక్కర్లేదంటారు. ఏమండి? గమనించారు ఈ తేడాలన్నీ? సంఘాలు ఉన్నాయి, కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క విధానంలో నడుస్తూ ఉంది. నేను చెప్పేది ఏంటంటే ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘము తప్పనిసరిగా బైబిల్లో ఉన్నట్టుగా పాటించాలి అని చెప్తున్నాను నేను. ఏం చెప్తున్నా? మరి బైబిల్ ఒకటే అయినప్పుడు ఇన్ని సంఘాలు ఇన్ని రకాలుగా ఎందుకు తయారైనాయి కదా? బైబిల్ ఒకటే అయినప్పుడు స్కూల్లో చూసుకోండి, ఎన్ని స్కూళ్ళు ఉన్నా ఫస్ట్ క్లాస్కి పోతే గవర్నమెంట్ వాళ్ళు వచ్చిన ఆ సిలబస్ చెప్తారు, సెకండ్ క్లాస్ పైన ఆ సిలబస్, థర్డ్ క్లాస్ పైన అదే సిలబస్, 10th క్లాస్ వాళ్ళకి అదే సిలబస్ చెప్తారు. స్కూళ్ళు రకరకాలు ఉన్నాయి కానీ అన్ని స్కూళ్ళలో అదే. మరి బైబిల్ ఒకటే. మరి ఒక్క బైబిల్లో ఉన్నప్పుడు మరి అందరూ ఒకటే పాటించకుండా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎందుకు అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకున్నాడు. అది మరి బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలంటే బైబిల్లో ఏది సత్యమో దాన్ని బట్టే నువ్వు నడుచుకోవాలి. అది నేను చెప్పేది. కనుక నువ్వు వెళ్తున్నటువంటి సంఘము బైబిల్లో చెప్పబడిన సిద్ధాంతం ప్రకారం కట్టబడిందా లేదనేది నీకు చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది మారు మనసు పొంది యెహోవా సాక్షుల్లో కలిసిండి అనుకో ఉపయోగం ఏముంది? ఒకడు మారు మనసు పొందిపోయి ఆ తల్లి సంఘంలో చేరిండి అనుకో ఉపయోగం ఏముంది? ఒకడు మారు మనసు పొంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అన్న యూదా మతంలో చేరండి నాకు ఉపయోగం ఏముంది? అంటే నేను చెప్పేది అదే. అంటే నువ్వు మారు మనసు పొందుతున్నావు కానీ నీ సంఘము పాటిస్తున్నటువంటి బోధ అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు ఏమనంటే వారు అపోస్తలిక బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుటలో ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండరు. ఎందులో ఉండాలట? మనం అపోస్తలిక బోధలో ఉండాలి. ఏ బోధలో ఉండాలా అంటే పౌలు ఏ బోధ చెప్పాడో ఆ బోధలో మనం ఉండాలి. కనుక ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటే బాప్తిస్మం చాలా ప్రాముఖ్యం.
కొత్తగూడెంలో సంఘం ఉంది, ఆ సంఘం పేరు నాకు తెలియదు. ఒకసారి ఆ పాస్టమ్మ గారి దగ్గర పోయి మాట్లాడినాం మేము. ఆమె ఏమన్నది, అసలు బాప్టిజం ఎక్కర్లేదండి అన్నది. ఏమన్నది, వాళ్ళ చర్చిలో 100 మంది ఉంటారు, 100 మందికి ఒక్కడికి బాప్టిజం ఇయలే. మేము ఆశ్చర్యపోయినాం, ఇదేంది అసలు బాప్టిజం, నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడినాడు. యేసుప్రభు బాప్టిజం తీసుకున్నాడు, పౌలు తీసుకున్నాడు. ఏమండి వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు బాప్టిజం ఇచ్చారు. ఏమండి కందాకేరాని కింద పనిచేస్తున్నాం నపుంసకుడు కూడా మరి ఫిలిప్పు పోయి బాప్తిజం ఇచ్చాడు. ఏమండి ఎంతమంది బాప్తిజం పొందితే వీళ్ళ బాప్తిస్మం అనేది వస్తుంది శరీరానికి, మనం ఆత్మ సంబంధులము కనుక అని వాళ్ళు ఏదో కొత్త బోధ చెప్పారు. మీరు చెప్పండి, అసలు బాప్తిస్మ విషయంలో సత్యం ఏంటి మీరు చెప్పండి. ఏమండి బాప్తిస్మ విషయంలో సత్యం ఏంటి? తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. అవునా వద్దా? తీసుకోవాలా? సరే తీసుకోవాలి, కరెక్టే. మరి ఎట్లా తీసుకోవాలా? కొంతమంది ఏం చెప్తారంటే, పుట్టంగానే మనకి చిలకరింపిస్తారు కదా, గుళ్ళకి తీసుకపోగానే చెంబులో నీళ్ళు తీసుకొని మన మీద 3 చిలకలు ఇంపరేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము నేను బాప్తిజం ఇస్తున్నామని ఇస్తారు. మరి అట్లా తీసుకోవాలనా? ఏమండి లేకపోతే నీళ్ళల్లో ముంచి తీసుకోవాలనా? ఎట్లా తీసుకోవాలా? నిలబెట్టి తీసుకోవాలా? ఏమంటే ఇట్లా వంచి నీళ్ళలో మంచిగా ముంచి లేపి తీసుకోవాలా? ఏది అర్థమవుతుందో సత్యం అంటే ఏందో? అసలు ఒక బాప్టిజమే అక్కర్లేని సంఘం ఉంది, ఇక ఆయన ఇంటూ మార్క్ కొట్టేయడమే. ఇక బాప్తిజం లేకపోతే యేసుప్రభు అన్నాడు, నమ్మి బాప్తిజం పొందాలన్నాడు. రక్షణ పొందిన వాళ్ళు కూడా సువార్త నమ్మిన వాళ్ళు పౌలుని అన్నారు, పేతురుని అడిగారు, అయ్యా మేము ఏం చేయాలంటే, రక్షణ పొందడానికి మేము ఏం చేయాలంటే, ఏం చెప్పారంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసునామమున ఏం చేయమన్నాడు? అవునా? ఆ రోజు ఇంచుమించు ఎంతమంది బాప్తిజం పొందారు కదా? మరి అంతమంది చెప్తే వీళ్ళు అసలు బాప్తిజమే వద్దంటే మరి తప్ప కదా? మరి తీసుకునే బాప్తిజం కూడా కొందరు చిలకరింపిస్తున్నారు. మరి ఏది అంటే, నీళ్ళలో చక్కగా వాడిని ముంచి లేపిందే బాప్తిజం. యోర్దాను నదిలో ఎవరిచ్చారు? యేసయ్య బాప్తిజం ఇచ్చాడు. యోర్దాను నదిలో యోహాను కూడా బాప్తిజం ఇచ్చాడు. ఏమండి అవునా కదా? యేసుప్రభు వారు సొంతంగా ఇవ్వకపోయినా ఆయన శిష్యుల ద్వారా ఇప్పించాడు. ఏమండి అంటే ఎప్పుడైతే బాప్తిస్మం అనేది నీళ్ళలో ముంచి లేపుతున్నామో అది మరణానికి, సమాధి చేయుటకు, పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంటుంది. కనుకనే ముంచడం బాప్తిజమే ఇవ్వాలి. ఏ బాప్తిజం ఇవ్వాలి చెప్పండి? ముంచడం బాప్తిజమే ఇవ్వాలి. ఎక్కడైనా నీళ్ళు చూసుకొని ఒక వ్యక్తి మునిగి లేచేంత ఉంటే ఆడ ఇవ్వచ్చు మనం. ఇంకొంతమంది అతికిపోయి పారే నీళ్ళల్లో ఇవ్వాలా? యేసుప్రభు యోర్దాన్లో తీసుకుంటాం కాబట్టి మనం కూడా ఇశ్రాయేల్ దేశం పోయి యోర్దాన్లో తీసుకొని రావాలా? ఇది ఒకటి స్టార్ట్ అయింది. ఏమంటే ఏది పాటించాలో ఆడదాకా పాటిస్తే సరిపోద్ది, కానీ మరీ అతక్కర్లేదు. నీళ్ళలో వాడు మునిగిలేసేంత ఉంటే సరిపోద్దిలే, కానీ పారే నీళ్ళలో ఉంటే ఈ మీ ఊర్లో, లేకపోతే ఏం చేస్తావు నువ్వు మాత్రం? ఉంటే పారే నీళ్ళలో, కానీ పారే నీళ్ళలో తీసుకోవాలని చెప్పి ఒక ఆయన ఏదో ఊరు తీసుకుపోయిండు, ఒక 50 కిలోమీటర్లు తీసుకుపోయిండు. చెరువులన్నీ దాటించి ఆడాడికో తీసుకుపోయి ముంచుకొని లేపుకొని వచ్చిండు. ఏమండి అదేందన్నా నేను అడిగితే, మా పాస్టర్ గారు పారే నీళ్ళుంటేనే ఇతర చెప్తే మిగిలిన దగ్గర ఎక్కడ కూడా ఏడట. కర్మగాలది కనుక అరేబియా దేశం అయిందనుకో, మరి ఏంటి పరిస్థితి? అక్కడ దొరకవు కదా అంటే వేరే దేశానికైనా పోతారా? అంటే చూడండి, నీళ్ళలో ముంచి ఇవ్వాలే కానీ ఇక జీవము గల నదిలాగా నిరంతరం ప్రవహించే నదిలోనే నేను ఇస్తానంటే మాత్రం తప్పే. అట్నే కొంతమంది ఏంది, యోర్దాను నదిలో యేసుప్రభు వారు బాప్తిజం పొందారు కాబట్టి మనం కూడా ఇశ్రాయేల్ దేశం ప్రయాణం అయిపోయి తీసుకోవాలంటే, నాలాంటి పేదోడు ఎప్పటికీ బాప్తిజం తీసుకోలేడు. ఎందుకంటే ఖమ్మం పడడానికి ఛార్జీలు తక్కువ ఉన్నాయి మనకి. ఇంక ఇశ్రాయేల్ దేశం మనం ఏం పోతాం? అంటే చూడండి, సత్యము అంటే అది అర్థమైందా? ఏం చెప్పండి? సత్యం. బాప్తిస్మ విషయములో సత్యం. ఇంకా చాలా ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ చెప్పలేం. కానీ కృపావరముల విషయములో సత్యం. 4వది ఏం చెప్పండి? కొన్ని సంఘాలు పరిశుద్ధాత్ముడు లేడు, ఏం లేడయా బాబు అంటారు. వరాలన్నీ ఆగిపోయినాయని ఒకళ్ళు నమ్ముతారు. కొంతమంది లేదండి పరిశుద్ధాత్మ శక్తి ఉందండి, కృపావరాలు ఉన్నాయండి నమ్మే బ్యాచ్ ఒకటి ఉంది. మరి ఏది సత్యం? అసలు ఉన్నాడా లేడా? ఉంటే వరాలు ఉన్నాయి, ఆగిపోయినాయి. మీరు చెప్పండి ఏది సత్యం? ఏమండి అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ వరాలు ఆగిపోయినాయా? పరిశుద్ధాత్మ అభిషేకం ఆగిపోయిందా? ఎందుకంటే కొన్ని సంఘాలు ఏం చేస్తారు, ఆత్మాభిషేకం లేదు, ఆత్మ వరాలు ఏం లేవా, ఎప్పుడో కొత్త నిబంధన కాలంలో పౌలు కాలంలో ఆగిపోయినాయి, ఇప్పుడు ఏం లేవు సార్ అంటారు వాళ్ళు. మరి ఏది సత్యం అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకవేళ ఎవరైనా సరే భాషలో మాట్లాడినా, ప్రవచనం చెప్పినా వారిని దెయ్యం పట్టిందనుకొని భావించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మనం చూసాం. సత్యం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఆగిపోలేదు, వరములు ఆగిపోలేదు. వరములు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఇచ్చాడు.
సరే నువ్వు కష్టపడి తెచ్చుకుంటావా తెచ్చుకోవా నీ ఇష్టం, నీకు ఇష్టమైతే వాటిని ప్రార్థన చేసి పొందుకో, లేకపోతే మానేసుకో. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు అవసరమైతే పొందుకో, లేకపోతే సపరేదాకూడదు, దానివల్ల వచ్చే నష్టమేం లేదు. కానీ దూషించే వాళ్ళు, తృణీకరించేవారు ఉన్నారు. కానీ సత్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది, ఆ తర్వాత ఏమున్నది చెప్పండి, కృపావరములు ఉన్నవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా విషయాలు, పునరుద్ధాన విషయములో, ప్రభు యొక్క రెండవ రాకడ విషయంలో, సంఘ ఆరాధన క్రమం విషయంలో, ప్రభురాత్రి భోజనము విషయంలో, ఇట్లా చూసుకుంటూ పోవాలి. ఇక ఈ అన్ని విషయాల్లో సత్యం ఏమిటి మనం ఎన్ని చూసుకున్నాం, 2-3 చూసుకున్నాం. దేవుడే సత్యము, ఏ దేవుడు సత్యము, ఏ సువార్త సత్యము, ఏ బాప్తిస్మము సత్యము, కృపావరముల విషయంలో సత్యం. ఇంకేమున్నాయి, పునరుద్ధాన విషయంలో సత్యము, సంఘ ఆరాధన విషయంలో సత్యము, ప్రభురాత్రి భోజనము విషయంలో సత్యము, ప్రభువారి యొక్క రెండవ రాకడ విషయంలో సత్యము, ఏమన్నా ఇంకా వాయిద్యాలు వాయించాలా వద్దా అనే విషయంలో సత్యము, పెళ్ళిళ్ళు చేసుకోవాలా వద్దా అనే విషయంలో సత్యము. కొన్ని సంఘాలు ఏంటంటే చచ్చిపోతే వాళ్ళ ఇంటికి ఇవ్వడం పోవద్దు, అసలు చుట్టాలు చచ్చిపోయినా అమ్మానాన్న చచ్చిపోయినా పోవద్దట. మొన్న ఎవరో చూసాం పేపర్లోనో టీవీలో, ఒక ఆయన లేక లేక మారు మనసు పొంది రక్షణ పొందాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు రక్షణ పొందలేదు. ఆ పాస్టర్ గారు చెప్పిండట, బాబు వాళ్ళు మృతులను పాతి పెట్టుకుంటారు, నీకేం పని అన్నాడట. అబ్బా ఏమండి, మృతులు కాబట్టి పోవద్దండి, ఈయన పోలే. ఏమండి, కొందరట తయారు చేసిర్రు, సావులకు పోవద్దు, పెళ్ళిళ్ళగా పోవద్దు. నిజమే, అట్లా ఉండదు. తెలుసా మీకు, ఒక సంఘం ఉంది, పేరేం చెప్పనులే కానీ, ఆ సంఘంలో అంటే చచ్చిపోయిన ఇంటికి ఎవడు పోడట. నాకు ఒకళ్ళు ఆ సంఘంలో ఒకరింట్లో ఒకటి చచ్చిపోతే అసలు సంఘంలో ఎవడు రాడదట. అది మీరు విచిత్రం చూడండి. బయటోడి ఇంటికి కాదు, కనీసం వాళ్ళ సంఘం ఇంటికి కూడా పోవద్దట. ఓ సంఘంలో విశ్వాసం ఉంటే విశ్వాసం కూడా చచ్చిపోయాడు. మరి పాస్టర్ అమ్మ దగ్గరకు పోయి భూస్థాపన కార్యక్రమం, మరి సాయంత్రం కాల ప్రార్థన, ఏదో ఒకటి బలపరిచే విషయం ఏదో ఒకటి చెప్పి రావాలన్నా, ఇంకా సత్యరామన్నారు అట్నే కూర్చున్నారట. మరి అదేం సంఘమో నాకు అర్థం కాదు. అంటే చూడండి, లోకంలో ఎన్ని రకాలు ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. సత్యము సత్యము సత్యం. ఏమంటే ఎవడు పెళ్ళికి పోవద్దా, ఎవడు సాగుకు పోవద్దా అంటే పోవాలా. యేసుప్రభువుని ఎవరైతే దుఃఖపడుతారో వాళ్ళ ఇంటికి పోండి, పెళ్ళింటికంటే సావింటికి పోండరు బాబు అన్నాడు. వాళ్ళని ఓదరించండి, ఆదరించండి. కానీ పోయినప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ వాళ్ళని విగ్రహార్పితాలు పెడితే తినకండి. అది విగ్రహ సంబంధమైన పూజ మిమ్మల్ని ఏమైనా చేయమంటే చేయకండి. విగ్రహాలు కనిపించిన తినమంటే తినకండి. కానీ పరామర్శించైతే రండి. అర్థమైందా? అది అంటే ఈ క్లారిటీ అనేది లేదు. సత్యం అనేది ఏదో జనాలకు తెలియట్లేదు. కనుక పునరుద్ధాన విషయంలో సత్యము, రెండవ రాకడ విషయంలో సత్యము, ఇలా పెళ్ళిళ్ళకు పోవచ్చా లేదనే విషయంలో సత్యము, చావులకు పోవచ్చా లేదనే విషయంలో సత్యము, ప్రభురాత్రి భోజనము వారానికోసారా, నెలక, 2 వారాలక, సంవత్సరానికి అసలు తీసుకోకపోయినా ఏం కాదా, లేకపోతే ఆల్నైట్లో ఆదివారం వేయాలా, ఇంకో వారం వేయాలనే విషయంలో సత్యము, వాయిద్యాలు వాయించాలా వద్దనేది విషయం. కొన్ని సంఘాల్లో వాయిద్యాలు వాయించరు. క్రీస్తు సంఘం అని ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘంలో సప్పట్లు కూడా కొట్టదు, నిలబడి పాడి రావాల్సిందే. అంతేగాని ఒక డోలక్ కానీ, ఒక డ్రమ్ కానీ, ఒక కీబోర్డ్ కానీ, ఒక కంజర కానీ ఏది ఉండదు. ఏంటంటే వాళ్ళు కూడా ఒక వాక్యం తీసుకొని చెప్తారు. మరి ఏది సత్యం? అర్థమవుతుందండి? ఇది చివరాఖరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ అన్ని విషయాలు మనం తర్వాత డిస్కస్ చేద్దాం. పునరుద్ధాన విషయంలో సత్యము, రాకడ విషయంలో సత్యము, ప్రభురాత్రి భోజనం విషయంలో సత్యము, ఇంకా ఎన్నైతే నాకు జ్ఞాపకం వస్తాయో వాటి అన్నిటి విషయంలో ఏది సత్యమో నేను చెప్పుకుంటా వస్తాను. మెట్టుకైతే ఈ 3 విషయాలు చూద్దాం. చివరికి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇదొక్కటి చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా భక్తి విషయంలో మనుషుల కొరకు కానీ మొహమాటానికి కానీ మనం ఉండొద్దు. ఏది సత్యమో దాన్ని నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? ఏది సత్యమో అది నమ్మాలి. అలాగే ఏ సంఘము నీకు క్షేమాభివృద్ధికరమైందని నమ్ముతావో, ఏ సంఘం అయితే సత్యమైందని నమ్ముతావో ఆ సంఘములోనే కొనసాగాలి. ఒకవేళ నువ్వు కొనసాగుతున్న సంఘము సత్యము కాదని, లేదా నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగించట్లేదని నువ్వు భావించినప్పుడు ఆ సంఘమును విడిచిపెట్టి ఏ సంఘం అయితే నీకు క్షేమాభివృద్ధి కలిగిస్తుందో ఆ సంఘానికి నువ్వు వెళ్ళాలి. అర్థమైంది? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కొంతమంది ఏం చేస్తారంటే పుట్టిన కొంచెం పెరిగిన దాకా ఒకటే సంఘంలో ఉంటారు. ఏంటంటే పుట్టి పెరిగామండి తల్లి సంఘం అండి అంటారు. నేను అంటాను, తల్లి సంఘంలో ఉండాలి, తప్పేం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు యెహోవా సాక్షులు అనుకో, మరి అందులోనే ఉంటావా? శనివారపు ఆరాధన అనుకో, అందులోనే ఉంటావా?
యూదా మతంలో కొత్తగా తీసుకుపోక పాస్టర్ గారు పాపం 20 సంవత్సరాలు సేవ చేసిందంట. వీళ్ళు వచ్చి మాట్లాడేసరికి ఆయన మొత్తం కొత్త నిబంధన పాస్టర్ గారు చింపేసి ఆ చర్చిని మొత్తం ఇందులో పట్టుకొచ్చాడు. ఎందులోకి? ఈ కొత్త మతంలోకి, ఖమ్మం దగ్గర. ఒకవేళ ఇప్పుడు నేనే గిన కట్టడానికి మన పని చేసిననుకో, మీరు ఉంటారా ఇందులో? ఉండాలనా? అంటే సత్యమునకు భిన్నముగా నేను బోధించిన మీరు ఇందులో ఉండదు. అది నేను చెప్తున్న క్లారిటీ పాయింట్. మళ్ళీ బాగా జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? ఏంటి? సంఘం అనేది సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండాలి. మీరు విశ్వాసులు, మీరేం ఆలోచించుకోవాలంటే, నేను వెళుతున్న సంఘము అన్ని విషయాలలో సత్యమా కాదా అని పరిశీలన చేసుకోవాలి. అంటే వారు చెప్పే సువార్త, నమ్మే దేవుడు, నడిపిస్తున్న ఆరాధనా క్రమము, ఏమండి, నమ్ముతున్న బోధ అన్ని వాక్య ప్రకారం ఉన్నాయా లేవా అనేది పరిశీలన చేయాలి. తర్వాత అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కలిగిస్తుందా కలిగేదా అని చూడాలి. ఒకవేళ అది సత్యము కాకపోయినా, నీ ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధి కరం కాదు, ఇందులో ఉంటే నేను ఎదగలేకపోతున్నాను అనుకున్నా, నువ్వేం చేయొచ్చు అంటే అంతకన్నా క్షేమకరమైన ఆధ్యాత్మికంగా క్షేమాభివృద్ధి కలిగించే సంఘానికి నీవు వెళ్ళొచ్చు. అది మన సంఘమైన. నేను కూడా మీ అందరికీ మొహమాటం లేకుండా చెప్తాను, మీరందరూ ఈ చర్చికే రావాలి అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకు చెప్పనంటే, ఈ కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను చిన్నతనంలో ఒక సంఘానికి పోయేది, మీకు తెలుసు కదా, చిన్నతనంలో ఒక చర్చికి వెళ్ళేవాడిని. కానీ నా యుక్త వయసు వచ్చి నిన్న బాప్టిజం పొందిన తర్వాత నేను చర్చ్ మార్చుకున్నాను. ఎందుకంటే నేనున్న సంఘంలో నా ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధికరంగా ఇంకా పెరగడానికి సరిపోయే బోధ లేదు. కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే నాకు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలుగుతుంది, బలపడతానో ఆ స్థలానికి వెళ్ళాను నేను. నన్ను చాలామంది అడిగారు, నువ్వు ఈ చర్చిలో పుట్టి పెరిగావు కదా, ఎందుకు మారావంటే, అవునండి, ఈ చర్చిలో పుట్టి పెరిగి కొంతవరకు నేర్చుకున్నాను, కానీ ఇంకా నేను నేర్చుకోవలసిన ఆధ్యాత్మిక సత్యాలు, నన్ను బలపరిచే విషయాలు ఇందులో లేవు, ఇంకొక దగ్గర నాకు కనపడి అక్కడికి వెళ్ళానండి అని చెప్పి నేను మార్చుకున్నాను. అక్కడ నేను ఆత్మీయంగా ఎదిగాను, బలపడ్డాను, అన్నీ జరిగాయి. అలాగే బోధ విషయంలో మీకు తెలుసు, మనం కొన్ని మార్చుకున్నాం కదా. ఏం చేసాం? మొదట్లో మనం ఒక క్రమంలో ఉండేవారు, తర్వాత మనం మార్చాం. చాలామంది నన్ను అభ్యంతరపరిచారు కదా, నువ్వు ఆయన కంటే గొప్ప, ఈయన కంటే గొప్ప, నీకు అంతకంటే ఎక్కువ తెలుసా అని. అంటే నేను చెప్పిన సమాధానం ఒకటే, బైబిల్లో నాకు ఇది సత్యం అనిపించింది, బైబిల్లో నాకు ఇది సత్యం అనిపించింది కనుక నాకు సత్యం అనిపించింది, నేను నమ్ముతాను, పాటిస్తాను అని చెప్పాను. కొంతమంది మేమైతే ఇక్కడ ఉండలేమండి అన్నారు. సరే, మీ ఇష్టం, మీ ఆత్మీయ జీవితానికి ఇది క్షేమాభివృద్ధికరం కాదు, ఇది సత్యం కాదని మీరు అనుకున్నారు కనుక మీరు వెళ్ళొచ్చని మనం నిరభ్యంతరంగా పంపించినాము. కానీ ఎవరినన్నా బలవంత పెట్టినామా, తిట్టినామా, దూషించినామా? ఏమనలే. మీ ఇష్టం. ఇది మీకు సత్యం కాదని మీకు అనిపించింది కదా, మీకు ఏది సత్యం మీరు అక్కడికి వెళ్ళి మీరు క్షేమంగా ఉండండి అని చెప్పినాం. కానీ వాళ్ళని దూషించడం కానీ కించపరచడం కానీ ఏది మనం ఎప్పటికీ చేయలేం. కానీ ప్రభురాత్రి భోజనం విషయంలో ఏది సత్యమని నేను నమ్మానో దాన్ని మాత్రం తూచా తప్పకుండా నేను పాటించాను. దాని కొరకు కొంత నష్టమైనా పొందాను. అంటే ఎందుకు చెప్తున్నానో వినండి. అంటే విశ్వాసులు ఇట్లా ఉండాలి. నువ్వు నమ్ముతున్నటువంటి బోధ, పాటిస్తున్నటువంటి సిద్ధాంతము అది బైబిల్ ప్రకారము సత్యమైతే ఆ సంఘములో ఉండి, అది సత్యం కాదు ఇంకొక దగ్గర నీకు సత్యం ఉందంటే అక్కడికి వెళ్ళొచ్చు నిరభ్యంతరంగా, నీకు ఏ ఇబ్బంది లేదు. రెండవది, మనం నడుస్తున్న సంఘం మంచిదే కానీ నా ఆత్మీయ జీవితానికి సరిపడినంత ఆత్మీయత ఈ సంఘములో లేదు, అంత ప్రోత్సాహం లేదు. ఇక్కడ ఉంటే నేను ఇంకా ఆధ్యాత్మికంగా ఒక మెట్టు ఎదగలేకపోతున్నాను. పలానా స్థలానికి వెళ్తే ఇంకా నేను ప్రార్థనలో బలపడతాను, పలానా స్థలానికి వెళ్తే ఇంకా నేను వాక్యములో బలపడతాను, పలానా స్థలానికి వెళ్తే ఇంకా ఆత్మీయంగా ఇంకా చాలా నేర్చుకుంటాను అని నీకు అనిపించినప్పుడు నిరభ్యంతరంగా నువ్వు వెళ్ళొచ్చు. ఏం చేసి చెప్పండి, నిరభ్యంతరంగా మీరు వెళ్ళొచ్చు. అర్థమవుతుంది నేను చెప్పేది? నేనైతే అట్లనే వెళ్ళాను. నేను వెళ్ళాను కాబట్టి మీకు చెప్తున్నాను. అంతేగాని ఈ చర్చకు వచ్చి ఏ ఒక్కరు కూడా వాళ్ళు పక్క చర్చకి అసలు పోవద్దు, వాళ్ళ పాటలు పాడొద్దు, అలా కూటాలుగా పోవద్దు అని ఏ రోజైనా నేను చెప్పినా? ఒక్కరోజు కూడా మీకు చెప్పలేదు. మంచి ప్రార్థన కూటలు ఎక్కడ జరిగినా పోండనే చెప్పాను. ఎవరైనా సరే మిమ్మల్ని సువార్తకు ఆహ్వానిస్తే వెళ్ళి సువార్త ప్రకటించండనే చెప్పాను. వేరే పాస్టర్లతో ఎవరైనా అభిషిక్తులుంటే వారితో ప్రార్థన చేయించుకోండి, మీకు నమ్మకం ఉంటేనే చెప్పాను. అంతేగాని నా ద్వారా తప్ప ఇంకెవరితో ప్రార్థన చేయించుకోవద్దని ఎప్పుడైనా హుకుం జారీ చేసినా నేను చేయలేదు. యూ హ్యావ్ ఛాన్స్ టు చూజ్. మీకు ఒక అవకాశం ఉంది, యూ కెన్ చూజ్ యువర్ థింగ్స్, రైట్? అది
అంటే సంఘము అంటే ఎట్లుండాలంటది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు కూడా మీరు తప్పనిసరిగా ఇక్కడే ఉండాలి అనేది సిద్ధాంతం ఏం లేదు. నేను చెప్పేటువంటి బోధలో పాస్టర్ గారు లేఖనం ఇలా సెలవిస్తుంది, కానీ మీరు చెప్తుంది ఇట్లా, ఇది అసత్యం అండి అని మీరు నాకు చెప్పినప్పుడు లేఖన ప్రకారం నేను దిద్దుకోలేదు అనుకోండి, లేదు లేదు ఇదే అనుకుంటే నువ్వు అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇది లేఖన సత్యం కాదు కనుక నేను చర్చికి రానని మీరు వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? దేర్ ఈజ్ ఎ చాయిస్. ఎందుకంటే రేపు ప్రభువు అడుగుతాడు నేను న్యాయపీఠం ముందు, బాబు ఈ సంఘములో అసత్యం ఉందని నీకు తెలుసు, ఈ సంఘంలోనికి వెళితే నీకు క్షేమాభివృద్ధి కలగదని నీకు తెలుసు, మరి నువ్వు ఎందుకు వెళ్ళావో నిన్ను అడుగుతాను, నన్ను అడుగు లెక్క. ఎవరిని అడుగుతాడు దేవుడు? మిమ్మల్ని అడుగుతాడు. అడిగిపోతే నీ ప్రార్థనా జీవితం సరిగా పెరగట్లేదు, ఆధ్యాత్మికంగా నువ్వు బలపడట్లేదు, నువ్వు ఎదగట్లేదు, నీకు పురోభివృద్ధి రావటం లేదు, మరి ఎందుకున్నావు అక్కడ, నువ్వు ఎందుకు బయటికి పోలేదు అని దేవుడు ఎవరిని అడుగుతాడు? నన్న ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతాడు. ఎవరిని అడుగుతారు చెప్పండి? మిమ్మల్ని. అర్థమైందా? నాకు అనిపించినప్పుడు నిజంగా నేను మార్చుకున్నాను నా సంఘాన్ని. మీ అందరికీ తెలుసు కదా, అబద్ధమేం చెప్పట్లే, చిన్నతనం నుంచి నేను మీ అందరికీ తెలిసినవన్నీ. నాకు సరిపోయేంత వాక్యం చెప్పి నాకు సరిపడినంత ప్రార్థనా జీవితం నేర్పిస్తే నేను వాళ్ళ వెనక తిరిగాను, ఆయా సంఘాలకు వెళ్ళాను. ఒక సంఘంలో ప్రార్థన నేర్చుకున్నాను, ఒక సంఘంలో వాక్యం నేర్చుకున్నాను, ఒకరి దగ్గర సేవ నేర్చుకున్నాను, స్థిరపడ్డాను. మీరు అంతే. అర్థమైందా? మీరు కూడా అంతే. కాబట్టి కొంతమంది ఎట్లుంటారంటే మా పాస్టర్ గారు చెప్పేదంత తప్పన్నా అని అంటారు, మళ్ళీ అదే చర్చికి పోతారు. కొంతమంది చూశాను, మా పాస్టర్ గారు ఇచ్చే బల్ల సరైనది కాదన్నా, ఆయన ఇప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చికి ఇస్తారన్నా, మరి నువ్వు ఎందుకు పోతున్నావు మంచికి ఇచ్చి దగ్గర పట్ట లేదన్నా, మాకు చిన్నప్పటి నుంచి ఆ చర్చ అలవాటు అన్నా అంటాడు. అరే బాబు, నీకు చిన్నప్పటి నుంచి ఆ చర్చ అలవాటు ముఖ్యమా లేకపోతే సత్యం ముఖ్యమా? ఏది ముఖ్యం చెప్పండి? సత్యమే కదా. నేనైతే మొహమాటం లేకుండా చెప్తా, ఒకవేళ మీరే గనక మన సంఘములో ఇది వాక్య ప్రకారము తప్పని చెప్తే మార్చుకుంటాను, ఒకవేళ నేను మార్చుకోలేకపోతే మిమ్మల్ని అయినా సరే మీకు అసలైన సత్యం ఏదని మీకు తెలిసిందో అడిగి బోండని చెప్తాను. నా ముందు కూర్చుని అందరూ వెళ్ళిపోయినా నేను అసలు బాధపడను. ఎందుకంటే మీకు సత్యము కావాలి. ఏం కావాలి చెప్పండి? సత్యం. మీకు ఏం కావాలి చెప్పండి? సత్యం. కనుక పాటించే సంఘము సత్యము కాకపోయినా మీరేం చేయొచ్చు? వెళ్ళచ్చు. రెండోది ఏం చెప్పండి? కొన్ని సంఘాల్లో మనం ఉంటాం, కానీ ఆ సంఘంలో చెప్పే వాక్యం మనకు సరిపోదు, అందులో చేసే ప్రార్థన మనకు సరిపోదు, అది మన ఆత్మీయంగా బలపరచు. ఆడికి పోయినా కానీ మనం ఎదగం కదా. అప్పుడు ఏం చేయాలా? నేను ఆత్మీయంగా ఏదైతే బలపరుస్తుందో, ఇంకా ఆధ్యాత్మికంగా నేను ఏదైతే ప్రోత్సహిస్తుందో ఒక ఉన్నత మెట్టుకు తీసుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఆడికి వెళ్ళొచ్చు, తప్పలేదు. ఒకవేళ ఇప్పుడు మీలో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ సంఘము సత్యము కాదు అనిపిస్తే మీరు వెళ్ళొచ్చు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు, నేను ఎవరిని ఏమీ అనను. రెండోది, ఈ సంఘము నాకు ఆధ్యాత్మికంగా నన్ను ప్రోత్సహించట్లేదు, ఈ సంఘములో ఆధ్యాత్మికంగా పురుకొల్పు నాకు కలగట్లేదు, నేను బలపడట్లేదు, ఎక్కడ వేసిన గొంగలిలాగానే నా జీవితం ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ నా ప్రార్థన, నా పరిశుద్ధత, నా విశ్వాసం పెరగలేదు అని మీకు అనిపించిన రోజున మీరు తప్పనిసరిగా మీకు ఇంకా ఉన్నతముగా ఆధ్యాత్మికంగా బలపరిచే స్థలం ఏదైనా ఉంటే దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. నేనేమనుకోను, కావాలంటే నేనే దింపొస్తాను. నేను క్రమం మార్చిన రోజు కొంతమంది అంటే మేము ఈ చర్చికి రాము, పలానా చర్చికి పోతామని చెప్పి నన్ను బెదిరించారు. నేను ఏమన్నంటే నేనే బండి వేసుకుని పోయి ఆ చర్చి గేటు ముందు దింపొస్తా అని చెప్పిన. సరదాగా కాదు, సీరియస్గానే చెప్పిన. ఇప్పుడు మనకు తెలిసిన ఒక అక్క ఉంటుంది, మేము ఖమ్మం బయటలో, మీకు తెలుసు కదా, మాకు తెలిసిన ఒక అక్క ఉంది ఖమ్మం పోతాం. తమ్ముడు మీతో పాటు కారులో మేము వస్తాం, పలానా చర్చికి పోతామంటే ఖమ్మం మేము పోతే చేయాలి, మా చర్చికి తీసుకుపోవాలి కదా. కానీ ఆమె ఏ చర్చికి పోతే ఆ చర్చి గేటు ముందు డ్రాప్ చేసి వచ్చి, నేను ఎక్కడ ఆ చర్చి గేటు ముందు డ్రాప్ చేసి వచ్చినా, లేదా అక్కడ నువ్వు భలేగా నువ్వు మా కారులో వచ్చి నువ్వు వేరే చర్చికి ఎట్టపోతావు, కొత్త గీత మా చర్చికి రావాలి, లేకపోతే మా కారు ఎక్కొద్దాను అన్నా నేను. ఆమె తమ్ముడు రోడ్డు మీద దింపుతాం రాడా, లేదక్క నువ్వు భలేగా ఇక్కడ దాకా ఆటో ఛార్జ్ 30 రూపాయలు నువ్వు ఎట్టపోతావు అని పోయి ఏం చేశాను, ఆ చర్చి గేటు ముందు దింపి పోయేటప్పుడు వీలైతే ఫోన్ చేయక్క మేము పోయేటానికి నువ్వు వస్తే తీసుకుపోతావని చెప్పినాం. అంత మంచి మనసు నాది, అర్థమైంది అంతా. అంతేగాని ఇంకా ఏ రకంగా నేను పెట్టుకోను. అది అంటే నేను చెప్పేది ఏంటంటే నీకు నువ్వు ఆలోచించుకో. ఏం చేయాలి చెప్పండి? నీకు నువ్వు ఆలోచించుకో, ఏది సత్యమో గ్రహించుకో, ఏది ఆత్మీయంగా బలపరిచే సంఘమో గ్రహించుకో. అర్థమైందా? లేకపోతే దానికి లెక్క ఎవరు చెప్పాల్సి వస్తుంది? నేను కాదు, ఎవరు చెప్పాలా? మీరే. సో కాబట్టి ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నాకు తెలిసినంత వరకు అయితే
ప్రతి విషయంలో నేను సత్యాన్నే, బాప్తిస్మ విషయంలో కానీ, ప్రభురాత్రి భోజన విషయంలో కానీ, సంఘాన్ని ఆరాధన విషయంలో నడిపించే విషయంలో కానీ, రెండో రాకడ విషయంలో కానీ, పునరుద్ధాన విషయంలో కానీ, వాయిద్యాల విషయంలో కానీ, బాప్తిస్మ విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, యేసే సత్యం అన్న విషయంలో కానీ నేనైతే ఒకటి నమ్మన్నది మీకు ప్రకటిస్తున్నాను. నాకు క్లారిటీ ఉంది. నాకున్న క్లారిటీ కూడా మీకుండి ఇదే సత్యాన్ని మీరు నమ్మితే నన్ను నిరభ్యంతరంగా మీరు వెంబడించవచ్చు, ఈ సంఘాన్ని వెంబడించవచ్చు. కానీ దీనికి భిన్నముగా మీకు ఇంకేదైనా కొత్తగా అనిపించదు, సత్యం అనిపిస్తే మీరు ఆయన్నే వెంబడించండి. ఎందుకంటే పిఎం శామ్యూల్ గారు ఒక సంగతి చెప్పారట. పెద్ద పెద్ద బోధకులందరూ అట్లా చెప్తారు. ఆయన ఏం చెప్పాడట అంటే, పెంతెకోస్తు సంఘ స్థాపకుడు ఐపీసీ ఇండియా, బాబు నాకు తెలిసినంత వరకు నేను సంఘాన్ని నడిపించి మీకు సత్యము నేర్పించాను. ఇప్పుడు నేను చనిపోతున్నాను, మరణ పడక మీద ఉన్నాను. రేపటి రోజున ఎవరైనా వచ్చి దేవుని వాక్యము చూపించి, ఇదిగో మీరు చేస్తుంది ఈ విషయంలో తప్పు, ఇది సత్యమని చెబితే అది మీకు కూడా సత్యమని తెలిస్తే మీరు దాన్ని వెంబడించండి అని చెప్పి ఆయన చనిపోయాడట. అంటే యథార్థమైన సంఘ నాయకుడు ఎప్పుడు ఇట్లనే ఉంటాడు. అంతేగాని తప్పో ఒప్పో నేను చెప్పిందే కరెక్ట్, మీరు నన్నే పాటించాలి, మీ దశంభాగాలు నా దగ్గర వేయాలా అనే సిద్ధాంతం కాదు ఇది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా, కాబట్టి రండి మనం ప్రార్థన చేసుకుందాం. ఏమని ప్రార్థన చేద్దాం? ప్రభువా నన్ను సత్యములో ప్రతిష్ఠించు, ఏమంటే సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా నాకు సహాయము చేయి, సర్వసత్యములోనికి నన్ను నడిపించు అని అందరం ప్రార్థన చేద్దాం. రండి.